బోయినపల్లి కూరగాయల మార్కెట్లో నూతనంగా G+1లో కట్టనున్న 18 షాపులకు సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే గణేష్ శుక్రవారం పరిశీలించారు. బోయినపల్లి మార్కెట్ అభివృద్ధికి సహకరిస్తున్న మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా బోయినపల్లి మార్కెట్ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందబాబు, సెక్రటరీ వెంకటేష్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇట్లా కడతాం అనేది ఆల్రెడీ టెండర్ ఇచ్చారు. టెండర్ లో ఫైనల్ అయింది. ఇప్పుడు ఇక్కడ బోయినపల్లి మార్కెట్ ప్రాంగణంలో ఏదైతే కమర్షియల్ ఉందో ఇక్కడ కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం షురు అవుతుంది. అతి తొందరగా టైం తీసుకొని మంత్రి గారితో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు టైం తీసుకొని ఇక్కడ భూమి పూజ చేస్తాం. ఇక్కడ కూడా సుమారు 18 షాపులు వస్తున్నాయి. ఎవరైతే వ్యాపారం అనుకుంటున్నారో చేయాలనుకున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఈ 18 షాపులు ఉందో వారికి శుభవార్త అయింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఎన్నో రోజుల నుంచి ఈ మార్కెట్ లో అన్ని వసతులు కావాలన్నా కూడా అప్పట్లో ఏం కాలేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి 1,60,00,000 రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ఈ యొక్క నిర్మాణానికి 1,60,00,000 రూపాయలు అంటే చిన్న విషయం కాదు. ఎప్పుడు కూడా అంత నిధులు ఈ మార్కెట్ కి కేటాయించిన దాఖలా గత 10 సంవత్సరాలు లేదు. ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మార్కెట్ తరఫున, కంటోన్మెంట్ ప్రజల తరఫున తుమ్మల నాగేశ్వరరావు గారికి, మంత్రి గారికి, అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఇల్లులు ఇస్తున్నందుకు, ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నందుకు, డెవలప్మెంట్ కు పూర్తిగా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇదే మాదిరిగా కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం, సహకారం ఇదే మాదిరిగా ముందు కూడా ఉండాలని కంటోన్మెంట్ ప్రజలకు కూడా కోరుకుంటున్నాను.